చిన్నబాబు కోసం ఆలోచించి రోజు రోజుగా దిగులుతో మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. చిన్నబాబు చదువు కోసం ఫారెన్ వెళ్ళాడు. చదువు అయిపోయిన వెంటనే మన ఇండియా తిరిగి వచ్చేస్తాడు అయ్యా. వాడి కోసం ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి అయ్యా. నిజంగా వాడు వస్తాడంటావురా? అయ్యగారు, పిల్లల మీద మరీ అంత ప్రేమ పెంచుకోకూడదు అయ్యా. చదువు అయిపోయిన తర్వాత ఎలాగూ రావాల్సిందే కదా, ఎలాగూ వస్తాడు. వాడి గురించి ఆలోచించకండి. వాడు ఎంత త్వరగా వస్తాడని నేను ఆలోచిస్తున్నాను. వాడి చదువు అయిపోయినాక వెంటనే తిరిగి వస్తాడయ్యా. కానీ ఏ రోజు చిన్నబాబు మీకు తలవంపులు తెచ్చే పని అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయడయ్యా, చేయడు. అవునరా, వాడి గురించి నా ఆలోచన అంతా. వాడికి నా సాంప్రదాయాలు, నా కట్టుబాట్లు తెలియకుండా పెంచానురా. అయ్యగారు, మరీ ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. వాడి చదువు ఎంతో త్వరగా అయిపోయి ఇండియాకి తిరిగి వస్తే వాడిని ఒక ఇంటివాణ్ణి చేద్దామనే నా ఆలోచన అంతా. అందుకే వేరే సంబంధం కూడా చూశాను. వాడు వచ్చి ఓకే చెప్తే వాడిని ఒక ఇంటివాణ్ణి చేసి నా బాధ్యతలు, నా బంధాలు వాడికి అప్పు చెప్పుదాం అనుకుంటున్నాను. అందుకే వాడు ఇప్పుడు వస్తాడని నేను ఆలోచిస్తున్నాను. అయ్యగారు, త్వరలోనే వస్తాడు అయ్యగారు, త్వరలోనే వస్తాడు. తప్పకుండా మీ కోరిక తీరుస్తాడు అయ్యగారు. మానస, ఏంటి? సబ్బు ఎక్కడ పెట్టావు? అక్కడే ఉంటుంది చూడండి. మానస, టవల్ ఎక్కడ పెట్టావు? ఏది కనిపించడం లేదు. ఏది కూడా పెట్టిన చోట పెట్టావు కదా. కళ్ళు దగ్గర పెట్టి చూస్తే అన్ని కనబడతాయి. ఏంటి? ఏమిటి మానస, ఈ రోజు ఎందుకంత విసుగ్గా మాట్లాడుతున్నావు? విసుగ్గా మరేంటి? ఓ పక్క మీరు, ఓ పక్క ఇది. మీ ఇద్దరు వచ్చా నలిగిపోతున్నారు. మానస, నన్ను ఏమైనా ఒప్పుకుంటాను, కానీ మా బంగారు తల్లిని ఏమైనా అన్నావా? ఓయబ్బో, ఇదంతా పౌరుషమేనా? అందుకే 2 సంవత్సరాల నుంచి అదిగో మా డాడీ వస్తాడు, ఇదిగో మా డాడీ వస్తాడని చెప్తూనే ఉన్నారు. ఆయన వచ్చింది లేదు, చచ్చింది లేదు. మీరు నన్ను తీసుకెళ్ళింది లేదు. మీ అందరికీ సేవలు చేస్తూ భరించాలా? మానస, ఎందుకే నా బుర్ర తింటావు? ఇలా జరుగుతుందని నేను మాత్రం అనుకున్నాను. మా డాడీ మనల్ని క్షమిస్తాడు అనుకున్నాను. కానీ ఆయనకు నాకంటే బరువే ముఖ్యమైపోయింది. ఆయనకి అంత పౌరుషం ఉంటే ఆయనకు పుట్టిన నాకు మరింత పౌరుషం ఉండాలి. అందుకే నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను. అయినా నీకు నేను ఏ లోటు చేయడం లేదు కదా. అంటే ఏ లోటు లేదు, మహారాణిలో చూసుకుంటున్నారు. మీరు ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఓ పక్క ఇంటి పని చేసుకోలేక, ఓ పక్క పాపను చూసుకోలేక ఎన్ని బాధలు పడుతున్నానో మీకేం తెలుసు. మానస, ఎందుకు తెలియదు మానస. కానీ కానీ ఏమిటి? కానీ ఏమిటి? కానీ పేరుకు మాత్రం జమీందారు భూపతి రాజు గారి కోడల్ని. కానీ ఇక్కడ పని మనుషులాగా అంట్లు తోకుంటూ బ్రతకాలి. నా బాధ, నా కష్టం నేనేమని చెప్పాలి? మానస, నీ ఆవేదన నాకు అర్థమైంది. ఇలా జరుగుతుందని నేను అనుకున్నానా? మనం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడమే తప్పు. తప్పు చేసిన తర్వాత కష్టాలు తప్పవు కదా. మరి తప్పు చేస్తుంది మీరు, శిక్ష నేనెందుకు అనుభవించాలి? మానస, అరవద్దు, అరవద్దు. వెళ్ళి మీ నాన్నగారితో మన విషయం చెప్పండి. అప్పుడే మన కోరిక తీరుతుంది, నా ఆశ నెరవేరుతుంది. అంటే నేను ఓడిపోవడమే నీ కోరిక అన్నమాట. చూడండి, ఇక్కడ గెలుపు ఓటమి అనేది ముఖ్యం కాదు, సుఖం, దానివల్ల పొందే అదృష్టం, ఆ స్థానం నాకు కావాలి. అంటే నా ఆస్తి చూసి నన్ను ప్రేమించానంటావు? ఏమండి? లేదండి, లేదు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. కాకపోతే ఇలా రెచ్చగొడితే మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు అని. అప్పుడు మన జీవితం, మన పాప జీవితం బాగుంటుందన్న ఆశ. మానస, నీ ఆవేదన నాకు అర్థమైంది మానస. కానీ
నాకు కాస్త టైం ఇవ్వు. ఎక్కేంత కావాలి, ఎక్కేంత కావాలి. ఇలా ఎన్ని వందల సార్లు చెప్తారు? మానస, మా డాడీకి మన మీద కోపం తగ్గే వరకైనా ఏం మొహం పెట్టుకొని అడగమంటూ ఆయన అంతటా ఆయన ఇంటికి వచ్చి పదరా మన ఇంటికి పోదామనాలి. అది జన్మలో జరగదు. ఆ విషయం నాకు తెలుసు. నా బ్రతికేంటో నాకు బాగా అర్థమైంది. మొదట్లాగే ఒంటరిగా అనాదిగా బ్రతకాలి, అంతేగా? ఏ నీకు నేను తోడుగా లేనా మానస? నువ్వా? నాన్న తోడా? హ, తోడట తోడు. ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అంటూ కంపెనీ పని మీద క్యాంపులు తిరుగుతూనే ఉన్నారు కదా. నాకు తోడుగా ఎప్పుడున్నారు? అంటే నేను డ్యూటీ చేసింది నా ఒక్కడి కోసమా, మన కోసం కాదా మానస? అంటే అంటే ఏమిటి మీరు మాట్లాడేది? నా కోసమే ఈ కష్టాలన్నీ అనుభవిస్తున్నాను అంటారు, అంతేగా? అబ్బా మానస, నా ఉద్దేశం అది కాదే మానస. మరి ఈ మాటకు అర్థం ఏమిటి? చూడు మానస, భార్యాభర్తలు అన్న తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మొగుడు ఎడ్డామంటే పెళ్ళం తడ్డామంటే ఈ 10 మందిలో మన జీవితమే నవ్వుల పాలవుతుంది. చూడు మానస, భార్యాభర్తలు అన్న తర్వాత ఒక బండి చక్రంలో సమానంగా నడిచినాడే మన జీవితం అందమైన జీవితం అవుతుంది. గుర్తుపెట్టుకో. చూడు, మన జీవితం అందమైన జీవితంలో మారాలంటే ముందు మన పెళ్ళిని మీ నాన్నగారు అంగీకరించాలి. అందుకే చెప్తున్నాను. చూడండి, రేపు వచ్చే నెలలో మన అనిత పుట్టినరోజు ఉంది. దాని పుట్టినరోజు మీ నాన్నగారి సమక్షంలో జరగాలి. ఇదే నా ఆఖరి నిర్ణయం, ఇదే నా ఆఖరి మాట. బాగా ఆలోచించుకో. మానస, మానస, మానస. అప్పటికి మా డాడీ చెప్తూనే ఉన్నాడు, ప్రేమించొద్దరా ప్రేమించొద్దరా అని చెప్పి. ప్రేమించి ప్రేమించి చాలా తప్పు చేశాను. మానస్ గారు, మానస్ గారు. మురళి క్యాంపర్ మీద వారం రోజులు బయటికి వెళ్ళాడు. ఈ విషయం మీతో చెప్పామన్నా. మీకు ఈ డబ్బు కూడా ఇమ్మన్నా. అవునా? సరే, మీరు కూర్చోండి. పర్లేదు రాజేష్, కాఫీ కానీ టీ కానీ? పర్లేదండి, నేను వెళ్తాను. మొహమాట ఏం పడకండి, జ్యూస్ తీసుకొస్తాను, కూర్చోండి. ఎంత అందంగా ఉంది, ఎంత అందం నా సొంతమైతే నన్ను మించిన అదృష్టవంతుడు ఈ లోకంలోనే లేడు. మానస, మానస. ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా, ఏటవాలు చూపులో మౌన గీతమా, వచ్చి రాని వయ్యారాలే వయసాయే, మళ్ళీ మళ్ళీ సాయంత్రాలే మనసాయే, నిజమా
ఘాటు ప్రేమయో పారిజాతమా ఏటవాలు చూపులో మౌన గీతమా సొగసు కంటే పొగరుగా ప్రాయం రగిలిపోయింది కుడివై పదిరే శకునాలన్నీ హాయిలే చలి ఆపద ఇక ఆపద అమ్మమ్మ ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా ఏటవాలు చూపులో మౌన గీతమా రాజేష్ రాజేష్ హలో ఏంటండి పట్టపాలే కళ్ళు కంటున్నారు అదేం లేదండి. కళ్ళల తర్వాత కందురు కానీ ముందు చల్ల చల్లగా జ్యూస్ తీసుకోండి. ఎంత అందంగా ఉన్నారు. రాజేష్ ఏంటి మీరు అనేది? అదే జ్యూస్ చాలా బాగుందంట. లేదు లేదు, మీరు ఇంకో మాట ఏదో అన్నారు. నిజం చెప్పాలంటే మీరు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. రాజేష్ ఏంటిది? అవును మానస, పెళ్లి కాకముందు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలనుకున్నానో మీరు అచ్చం అలానే ఉన్నారు. మిమ్మల్ని మొదటి రోజు చూసినప్పుడే నేను చాలా షాక్ అయ్యాను. చాలండి, అంత షాక్ అయ్యే పనేం లేదు. మీరు అంత షాక్ అవ్వడానికి నేనేం ఐశ్వర్యరాయని కాను. ఇక ఆపండి మీ కాంప్లిమెంట్. ఇది కాంప్లిమెంట్ కాదు మానస, నిజం. అయినా నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వేమో జమీందారి గారి కోడలివి, కానీ పాపం ఆ మురళి నిన్ను ఏ సరదా సంబరాలు లేకుండా ఇలా 4 గోడల మధ్యనే ఉండిపోయేలా చేశాడు. నీ అందం, నీ యవ్వనం అడవి కాచిన వెన్నెలైపోయింది. ఇంకా నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళను లేడు, వాళ్ళ నాన్నను ఎదిరించను లేడు. అవును రాజేష్ గారు, ప్రతిరోజు మురళికి చెప్తూనే ఉన్నాను. ఇదిగో అదిగో అంటూ కాలక్షేపం చేస్తున్నాడే తప్ప నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళిందే లేదు. అదే జరగని పని. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా మనస్సు తరుక్కుపోతుంది. అందుకే మిమ్మల్ని ఆనంద పెట్టాలని నా తరపున ఒక చిన్న బహుమతి.
దీని విలువ ఎంతో తెలుసా? సాక్షాత్తు ₹1,00,00,000. ఇది ఈరోజు మీకు అవునా నిజంగానా? అబ్బా చాలా బాగుందండి. ₹1,00,00,000. ఏంటి ఏంటి మీరు చేస్తున్న పని? అమ్మా దీనిలో ఆలోచించడానికి ఏముంది? వయసులో ఉన్న వాళ్ళు చేసే పని. ఇంకా ఎంతకాలం అని ఇలా ఒంటరిగా ఉంటావు? ఒక్కసారి అని నీకు స్వర్గ సుఖాలు చూపి. నాకెందుకు భయంగా ఉంది. దీనిలో భయపడడానికి ఏమన్నా? నీకు పెళ్ళయింది, నాకు పెళ్ళయింది. నువ్వు ఇద్దరం కలిసి స్వర్గలోకపు అంచుల దాకా వెళ్ళొద్దాం. కాదను. ఈ విషయం మళ్ళీ తెలిస్తే బాగోదు. నేను అన్ని పక్కాగా ప్లాన్ చేసే వచ్చాను. మురళి వారం రోజుల వరకు క్యాంప్ నుండి తిరిగిరాడు. అప్పటి వరకు మనకు నేను ఎంతో మంది ఆడవాళ్ళతో సుఖించాను, కానీ నువ్వు ఇచ్చిన సుఖం ప్లీజ్ చెక్కిలిగా ఉంది. వదలండి. కాదు వదలండి. సరే సరే ఓకే. మాయల మచ్చరా నమ్మక ద్రోహి. మురళి రెండు చేతులు కలిస్తేనేరా చప్పట్లు అవుతాయి. పెళ్ళైనా సరే నీకు ఇవేం పాడుపోతుండ్రా? ఆడది కోరితే ఆ కోరిక తీర్చకపోతే మన మగతనానికి అవమానం రా. నోరు ముయ్యరా. అయినా పక్కవాడి భార్యను అనుభవించడం మగతనం అనుకుంటున్నావు? రే నీలాగే త్రేతాయుగంలో ఆ రావణుడు కూడా సీతాదేవిని అనరాని మాటలు అన్నందుకే వాడు చావు వాడే కోరి తెచ్చుకున్నాడు. ఆ ప్రాణం నువ్వెంత? నువ్వు నాకు చేసిన ఈ పాపానికి అంతకంత అనుభవిస్తావు. ఈ పాపం ఊరికే పోదు. నీ వరకు వచ్చేసరికి పాపం పుణ్యం గుర్తొచ్చాయా? పైగా రామాయణాన్ని ఉదాహరణగా తీసుకున్నావు కదా. అదే రామాయణంలో ఆ రామచంద్రమూర్తి పాటించిన పితృవాక్య పరిపాలన అనే విషయం నీకు గుర్తుందా? మీ అమ్మ చిన్ననాడే చనిపోతే అన్నీ నువ్వు అనుకొని తన కళ్ళల్లో పెట్టి మరీ పెంచాడురా మీ నాన్న. అలాంటిది ప్రేమించి స్వార్థంతో కేవలం ఒక్క ఆడదాని ప్రేమ కోసం వయసు మళ్ళీ నా తండ్రిని నిర్దాక్షిణ్యంగా ఒంటరిగా వదిలేసి వచ్చేసాం. మరి దాన్నేమంటారు? పుణ్యమా? రాజేష్, నీ ఈ ఆనందం క్షణం, కానీ నువ్వు నాకు చేసిన పాపం అనుభవంలోకి వస్తే కర్మ ఎవరిని వదిలిపెట్టదురా. మంచి చేస్తే మంచి,
చెడు చేస్తా చెడు. ఆ రోజు నువ్వు మీ తండ్రికి చేసింది, ఈ రోజు నీ భార్య నీకు చేసింది. ఇంకా పాప పుణ్యాలు అంటావా? అవి ఈ రోజుల్లో ఎక్కడ ఉన్నాయిరా? అసలు పాప భీతి అనే మాట ఈ ప్రజల్లో ఎప్పుడో తుడిచిపెట్టిపోయింది. పాప భీతే ఉంటే ఈ రోజు లోకంలో ఎన్ని నేరాలు ఘోరాలు ఎందుకు జరుగుతాయిరా? అయినా పాప పుణ్యాలకు గురించి ఆలోచించేవాడు కాదు ఈ రాజేష్. ఎప్పటి ఆనందం అప్పటిదే. అయినా నేనొక్కనే తప్పు చేసినట్టు నన్నే అంటావేరా? ఇదో నా తప్పు ఎంత ఉందో నీ భార్య తప్పు కూడా. అయితే పోయి నీ పిల్లని అడుక్కో పోరా. మానస! 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 తలదించుకోవాల్సింది నీవు కాదే, నేను. మా డాడీ ఎప్పటికీ చెప్తూనే ఉన్నాడు, నీవు మోసపోతున్నావురా మోసపోతున్నావురా అని. కానీ నా తలకెక్కలేదు. ఎన్ని మాయ మాటలు చెప్పావే మురళి, నీవంటే నాకు ప్రాణం, నీవు లేనిదే నేను లేను. ఎన్నెన్ని మాయ మాటలు చెప్పావు. మనం ఇద్దరమే కానీ ప్రాణం ఒకటే అని ఎన్ని మాయ మాటలు చెప్పావు. ఈ మాయ మాటలకు నీది నిజమైన ప్రేమని కానీ మోసపోయాను కదే, మోసపోయాను. నోరు ముయ్యవే. అయినా ఏ ఆడదాని అనుమతి లేకుండా ఏ మగవాడు కూడా ఆడదాని ఒంటి మీద చెయ్యి వేయలేడు. ఆయన భర్తకు భార్య శాంతస్థానమే, ఇల్లాలే ఇంటికి దీపం, అమ్మ తర్వాత అమ్మ లాంటిది భార్య, ముత్తైదువు. ఇలాంటి బిరుదులన్నీ మీ ఆడవాళ్ళకు మేము కట్టిన 3 బిళ్ళ వల్ల లభిస్తాయి. అయినా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తను ఎలా మోసం చేయగలగవే? సాక్షిగా పెళ్ళ ఏదో మాట వరకు 2 సంతకాలు చేసుకున్నంత మాత్రాన అది పెళ్ళైపోతుందా? అంటే మాట పెళ్లి కాదా? అయినా పెళ్ళంటే అర్థం నీకేం తెలిసే? రోజుకొకడిని పూటకొకడిని గంటకొకడిని మాట నీలాంటి ఆడదానికి పెళ్లి విలువ ఏం తెలుస్తుంది? పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూట కట్టుకుని 4 దిక్కుని సాక్షిగా 3 బిళ్ళ పన్నులతో 2 జీవితాలను ఒక్కటి చేసేలేదు పెళ్ళంటే. అయినా మన పెళ్లిలో అత్తేచా కామేచా నాతి చరామని ఎన్నెన్ని ప్రమాణాలు చేస్తాం. ఆ ప్రమాణాలన్నీ ఏమైపోయాయి? వసే నీలాగే క్షణిక ఆనందం కోసం ఎంతో మంది ఆడవాళ్ళు భర్తలను మోసం చేస్తున్నారే. అయినా ఈ సమాజం ఈ ఆడవాళ్లకు ఎంతటి విలువనిస్తుందో తెలుసంటే నీకు. కానీ మీరు ఆ విలువను ఎక్కడ కాపాడుకుంటున్నారు? చెప్పవే, చెప్పవు. అంటే మన ప్రేమకు మన పెళ్లికు ఇదేనా నిదర్శనం? చెప్పు. చెప్పకపోతే ఎక్కడ నుండి వెళ్ళిపో. నేనెక్కడికి వెళ్తాను? నేను ఇంటి వెళ్ళాలి. వెళ్ళాలంటే అర్థం తెలుసంటే నీకు? వెళ్ళాలని కార్యేషు దాసి కరుణేషు మంత్రి భోజేషు మాత వాటి అర్థం తెలుసా నీకు? కార్యేషు దాసి అంటే భర్త చేసే ప్రతి పనిలో భార్య సగభాగమే ఉండాలి. కరుణేషు మంత్రి అంటే ఒక రాజు మాట మంత్రి ఎలా వింటాడు, భర్త మాట భార్య అలా వినాలని. భోజేషు మాత అంటే ఒక బిడ్డ ఆకలిని తల్లి ఎలా గుర్తిస్తుందో భర్త ఆకలిని భార్య ఎలా గుర్తించాలి. సైన్యేశ్వరమ్మ అంటే బయట ఎన్నో కష్టాలతో సతమతమై ఇంటికి వచ్చిన భర్తకు తన అంద చందాలతో ఆ కష్టాన్ని మైమరిపించేలా చేయాలి కానీ ఇలా కాదు. అయినా మీ ఆడవాళ్ళకి పెళ్లికి ముందే పూజలు వ్రతాలు ఎందుకు చేయిస్తారో తెలుసంటే నీకు? మంచి భర్త రావాలని. మంచి భర్త అంటే ఎక్కువ డబ్బు సంపాదించేవాడు కాదు. తన మనసును ఎత్తుకొని అయినా నీవు ఇలాంటి నీచమైన పని చేస్తావని నేను కలలో కూడా అనుకున్నాను. నన్ను కొట్టే అధికారం నీకే వచ్చాను. నేను నీ భర్తనే. అయితే అయితే చేసిందంతా చేసి అయితేనంటే వాడు తాళి కట్టాడా మెట్ల తరగడు. అసలు
ఆడదాన్ని, కానీ మనిషిని. నాకు ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయి. అయినా నేను చేస్తే తప్పేంటి? శీలమంటే బజార్లో దొరికే వస్తువు కాదు, ఎవరు పడితే వాడు వచ్చి కొనుక్కోవడానికి. శీలం కోసం ప్రాణ త్యాగాలు చేసిన పతివ్రతలను దేశమే మనది. ఎంత విలువ ఉందంటే మన సంస్కృతి సాంప్రదాయం వలన. ఇలాంటి దేశంలో పుట్టి ఏం పాడుపడలు చేస్తున్నావు? సిగ్గుందా నీకు? చాలా ఆపు. సంస్కృతి సాంప్రదాయం మీ నాన్నగారిని కాదని నాతో వచ్చినప్పుడు ఏమైంది? నీ సంస్కృతి సాంప్రదాయం ఆపు. ఏ నిజం కాదా? నీకు న్యాయం, నాకు న్యాయమా? నిన్ను నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావే. నాకు తగిన శాస్తి జరిగింది. ఎంతో మంది కుర్రవాళ్ళు ప్రేమే దైవంగా భావించి కన్న వాళ్ళను దూరం చేసుకొని మోసపోతున్నారు. అయినా ప్రాణ మాట కోసం ప్రాణమిచ్చే వంశంలో పుట్టాలి నేను. ఆఖరిగా నీకొక అవకాశం ఇస్తున్నాను. ఇదిగో మన బిడ్డ, మన పాప మీద ప్రామిస్ చేయి. జీవితంలో మరి ఎప్పుడు ఎలాంటి తప్పు చేయను. నిన్నే క్షమిస్తాను. ఆ గౌతముడు తన భార్య అహల్య తప్పు చేసినా సరే తన చేత తపస్సు చేయించి పతివ్రతగా చేయించి వాళ్ళని భార్యగా స్వీకరించాడే. మన పాప మీద ప్రామిస్ చేయి. నిన్ను కూడా భార్యగా స్వీకరిస్తాను. ఇంకా ఆలోచిస్తున్నావు? నాకున్న కోపానికి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయగలను. కానీ మన పాప కోసం మన పాప ఏమైపోతుందా అని ఆలోచించు. మన పాప మీద ప్రామిస్ చేయి. ఆడదనగా పుట్టి ఒక్క ఆడపిల్ల కోసం ఆలోచించలేకపోతున్నాను. ఏం బ్రతికేది ఇది? కుక్క కన్నా హీనమైన బ్రతికైపోయింది కదా. ఈ దేశంలో మీ ఆడపిల్లకి ఎంతటి విలువనిస్తున్నారు తెలుసా? మన దేశాన్ని స్త్రీతో పోలుస్తారు. భారత మాత అని చెప్పి. చాలా ఆపు. పాత చింతకాయ పచ్చలా ఏమిటి సోది ఉపన్యాసం? నేను ఎంత చెప్పినా నీ చెవికి ఎక్కలేదన్నమాట. మాట కోసం ప్రాణాలిచ్చే వంశమే మరి. అయినా నీకింత చెప్పి అనవసరం. నేనున్నప్పుడు ఎలాగో నా విలువ తెలియలేదు. నేను పోతేనే నా విలువేంటో నీకు తెలిసి వస్తుంది. నన్ను క్షమించు మురళి, నన్ను క్షమించు. నేను తప్పెప్పుడు చేయను. నన్ను ముట్టుకునే అర్హత లేదు. నన్ను పెడతాను. పదండి, హాస్పిటల్కి వెళ్దాం. పదండి. ఇప్పటి వరకు ఏమైపోయిందో ఈ బుద్ధి? ఇప్పటి వరకు ఏమైపోయిందో ఈ బుద్ధి? ఇప్పటి వరకు నా ఈగో అడ్డొచ్చింది. పాపని ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇప్పుడు ఏం తప్పు చేయను. అంటే నీకు అక్కడ దానికైనా ఈగో ఉన్నది, నాకు లేదా ఈగో? మరి నా ఈగో సంగతి ఏంటి? నాకు లేదా ఈగో? చెప్పు. వెళ్ళిపో. అన్ను ముట్టుకునే అర్హత లేదు నీకు. నన్ను క్షమించు డాడీ, నన్ను డాడీ. నీకు పుత్ర శోకం మిగిలింది. వెళ్ళిపోతున్నాడు డాడీ, వెళ్ళిపోతున్నాడు. బాబు
కానీ డాడీ ఆఖరిగా నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది డాడీ. బాబు అసలు ఏం జరిగిందిరా? నేను ఎప్పుడే బయలుదేరి వస్తున్నాను రా. ఓ యువతి యువకులారు, ప్రేమే దైవంగా భావించి కన్న వాళ్ళని దూరం చేసుకోకండి డాడీ. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమను దించిన ప్రేమ మరొకటి ఉండదని తెలుసుకోలేకపోయాను డాడీ. ప్రేమ పేరుతో దూరమై తిరిగి వస్తావనుకున్నానే కానీ ఇలా శాశ్వతంగా దూరం అవుతావనుకోలేదురా. నేను ఎంతో అల్లారబుద్ధిగా పెంచుకున్నాను బాబు మురళి. నీవు నాకు తలకు రేపెడతావనుకున్నానే కానీ నీకు నేను తలకు రేపెట్టాల్సి వస్తుందని బాబు. ఈసతితోనే పాలు పట్టాను, ఈసతితోనే గువ్వ పెట్టాను, ఈసతితోనే తలకు పోసాను, ఈసతితోనే కాళ్ళు విసిగాను, ఈసతితోనే పాడే మొయ్యాలా, ఈసతితోనే కొరివి పెట్టాలా. ఈసతితోనే పాలు పట్టాను, ఈసతితోనే గువ్వ పెట్టాను, ఈసతితోనే తలకు పోసాను, ఈసతితోనే కాళ్ళు విసిగాను, ఈసతితోనే పాడే మొయ్యాలా, ఈసతితోనే కొరివి పెట్టాలా. ఇంతటికి కారణం నేనే మావయ్య, నేనే. నా కొడుకు ఎలా చనిపోయాడు? కారణం ఒక భార్యగా నా భర్తకి చేయకుండా ద్రోహం చేశాను మావయ్య, ద్రోహం చేశాను. అలా చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా? అవును మావయ్య, అవును, నిజంగా నేను సిగ్గుమాల పనే చేశాను. అందుకే అందుకే నాలాంటి దాన్ని చంపేసిన పాపం లేదు మావయ్య, చంపేసిన పాపం లేదు మావయ్య. చంపేయండి, చంపేయండి. నన్ను అలా పిలువుకు. ఆ పిలుపుతోటే నా కొడుకుతోటే ఆ పిలుపు నీకు పోయింది. నా కొడుకుని ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్నాను, కానీ నీ మాయలో పడి వాడు నాకు శాశ్వతంగా దూరం చేశాడు. అసలు వాడలంటే ఆ ఇంటికి వంశాన్నిచ్చే దేవత అంటారు, కానీ నీవు నా కొడుకుని పొట్టన పెట్టుకున్నావే, పొట్టన పెట్టుకున్నావా? అందుకే నాలాంటి పాపకి ఏ శిక్ష వేసినా తప్పలేదు. నాలాంటి దాన్ని చంపే
తప్పలేదు. చంపేయండి. అయినా నా కొడుకు నీకు సరైన శిక్ష విధించాడు. ఆడదానికి నిజమైన అలంకరణ ఏమిటో నీకు తెలిసే పసుపు కుంకుమే. కానీ ఈ రోజుతో నీకు రెండు వండవే. ఈ కాలే గుండెలు దాకా వేలాడేలాగా ఎందుకు కడతారో తెలిసే ఆ గుండె చొప్పుడు మగవాడు వినాలి అని. కానీ నీవు ఆ గుండె చొప్పుని ఆగిపెట్టాలి. వయసులో ఉన్న ఆడది ఎదవగా ఈ సమాజంలో ఎలా బ్రతకాలో నీకు తెలుస్తుంది. వెంకట్రావు, మురళీబాబుని ఇలా చూస్తూ నేను ఎక్కడ ఉండలేకపోతున్నాను. వాడిని కారు దగ్గరికి తీసుకురండిరా. జరపవలసిన కార్యక్రమం జరిపిద్దాం. చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. నేను నా కళ్ళల్లో ఎప్పుడు చూడనివి రెండు చూశాను తల్లి. ఒకటి మా అయ్యగారి కళ్ళల్లో కన్నీళ్ళు, రెండు తప్పు చేసిన వాళ్ళు క్షమించడం. పాప జాగ్రత్త అండి. ఓ నారీమణులారా, మీ అందరికీ చేతులు జోడించి అర్థిస్తున్నాను. క్షణికమైన ఆనందం కోసం, తుచ్చమైన డబ్బు కోసం నాలాగే మీ అందమైన జీవితాన్ని ఎవ్వరూ నాశనం చేసుకోకండి. అందరినీ కోరుకుంటున్నాను. నాలాగే ఎవ్వరూ మీ జీవితాలను నాశనం చేసుకోకండి. దాంపత్య జీవితంలో ఎవరు తప్పు చేసినా దానికి శిక్ష ఇద్దరు అనుభవించాలి. అందుకే నాలాంటి ఆడది బ్రతుకుంటే పదానికి అర్థం మారిపోతుంది. అందుకే నాలాంటి ఆడది బ్రతుకూడదు. అలా బ్రతుకుంటే ఈ భారత మాత సిగ్గుతో తల వంచుకుంటాను. అందుకే నాలాంటి ఆడది బ్రతుకూడదు. నాకు చావే శరణ్యం. తల్లి జీవితం లేకుండా మీ జీవితాన్ని ఒక అందమైన జీవితంలా మారుస్తాను తల్లి. నేను అందమైన జీవితంలా నీ జీవితాన్ని మారుస్తాను. నీ తల్లిదండ్రుల జీవితం 21 సంవత్సరాల
సంవత్సరాల క్రిందట మీ అమ్మ నాన్న ప్రేమ కథ ఇలా జరిగిందమ్మా, ఇలా జరిగింది. మావయ్య, మీరు చాలా మంచివారు కాబట్టి నన్ను ప్రాణాలతో బ్రతికించారు. అమ్మ తలుచుకుంటేనే నా వల్ల గొగ్గులు పుడుతుంది. పిల్లల మీద కరుణ ప్రేమ ప్రతి తల్లిదండ్రులకి ఉంటుందమ్మా. తప్పు తల్లిని అలా అనకూడదు. మావయ్య, మీరు చేసిన మేలుకి అసలు మీ రుణం ఎలా తెచ్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. మీకు ఎన్ని వందనాలు చెప్పినా మీ మేలు మెచ్చుకోలేను. తప్పు తల్లి, తప్పు. ఆడదంటే అలా అయితే మా సంతోషం పెళ్లి చేసుకోమ్మా. నేనా? అవునా? బావానా? బావ నిజంగా ఒప్పుకుంటాడా మావయ్య? నిజంగా బావ నన్ను పెళ్లి చేసుకోవడం అయితే నిజంగా నాకు ఇష్టమే మావయ్య. వాడిని ఒప్పించే బాధ్యత నాది. వాడి మనసు నాకు తెలుసమ్మా. నీవు ఒప్పుకుంటే నాకు అదే 10,000. ఇప్పుడే వెళ్ళి మీ ఇద్దరు పెళ్లి నేను చూస్తాను. వెళ్ళి వస్తాను. నిజంగా మా బావ నాతో పెళ్లికి ఒప్పుకుంటాడా? నిజంగా ఒప్పుకుంటే నాకు అదృష్టవంతులు ఎవరుంటారు? దంకి చీర కట్టె ముద్దుగుమ్మ చిక్కవమ్మ దక్కవమ్మ సయ్యంటూ సైటు కొట్టే సత్యభామ చూసుకోమ్మా కాచుకోమ్మా ఎగిరే పొగరే చాలే దిగవే ఇకనైనా తరిమే ఊరిమే తగోకి దిగుదామా దంకి చీర కట్టె ముద్దుగుమ్మ చిక్కవమ్మ దక్కవమ్మ సయ్యంటూ సైటు కొట్టే సత్యభామ చూసుకోమ్మా కాచుకోమ్మా ఊరు పేరు చెప్పకుండా హఠాత్తుగా దిగొచ్చని మారుమాటలాడకుండా వరించుకో నీదానని ఉరికితే వదలని దానా ఉరకకు మరీక పైన తరిమితే తడబడిపోనా మరి మరి ముడిపడిపోనా గజిబిజి కథలను గడుసుగా నడిపిన తగపుల మగు మగు తెగువని ముడిరెనులో అరే అతనికి చీర కట్టె ముద్దుగుమ్మ చుక్కవమ్మ దక్కవమ్మ సయ్యంటూ సైటు కొట్టే సత్యభామ చూసుకోమ్మా కాచుకోమ్మా కుచ్చు కుచ్చు
చిక్కవమ్మ దక్కవమ్మ ఓయ్ సయ్యంత సెంట కొట్టే సత్యభామ చూసుకోమా కాచుకోమా ఎగిరే పొగరే చాలే దిగవే ఇకనైనా తరిమే ఉరిమే మామ పగుకి దిగుదామా ఏంటి కళ్ళగంటున్నావా? అవును బాబా, కళ్ళలోనే నువ్వే, నిజ జీవితంలోనే నువ్వే. ఓ ఏంటో ప్రేమ నా మీద మళ్ళీ. బాబా, మావయ్య జరిగిందంతా నాతో చెప్పారు. అంటే నీ కథంతా విన్న తర్వాత ఈ బావ మీద మళ్ళీ ప్రేమ మొదలైంది అన్నమాట. అంటే ఇది ప్రేమ కాదు, జాలి. బాబా, నువ్వు జాలి అనుకుంటావు, ప్రేమే అనుకుంటావు, నీ ఇష్టం. కానీ నా జీవితం నీతోనే ముడిపడింది బాబా. నేను పెంచి పెద్ద చేశాను, కానీ నువ్వు ఒకరి మనసిచ్చావు. ఆ మనసులో నాకు స్థానం ఎక్కడుంది? బాబా, హలో, అదేదో ఆవేశంలో తీసుకున్న నిర్ణయం, అది ప్రేమ ఎలా అవుతుంది? నిన్ను పెంచి పెద్ద చేశాను, ఆయాతకాలంతోనే నీకు నవికిచ్చి పెళ్లి చేస్తాను. చూడు బాబా, ఆ పెళ్లి మొత్తం నేను చేసుకోను. చెప్తున్నాను కదా, నేను అలా చేసుకొని సంతోషంగా ఉండలేను. నేను పెళ్లి అంటూ చేసుకుంటే అది కేవలం నిన్నే చేసుకుంటాను. నన్ను పెళ్లి చేసుకుంటే చాలా కష్టాలు పడవలసి ఉంటుంది. చూడు బాబా, నీతో ఎంత కష్టమైనా సరే నేను ఇష్టంగానే భరిస్తాను. రవితో మాట్లాడాను, త్వరలోనే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వస్తున్నారు. నీకు రవికిచ్చి పెళ్లి చేస్తాను. వస్తాను, బాయ్. నాకు ఇష్టం లేదు. సరే, రవితో నేనే మాట్లాడతాను. నమస్కారం తాతయ్య. ఎవరమ్మా నీవు? ఎవరు కావాలి? నేనెవరో చెప్పుకోలేని ఒక నిర్భాగ్యురాల్ని. చూడు తల్లి, వరసలు కలిపి నాకు అందాలను అంటగట్టకమ్మా. నాకు ఎవరూ లేరమ్మా. అలా అనకండి తాతయ్య, మీకు నేనున్నాను. మీరు నాకు ఒక్క సహాయం చేయాలి. కాటికి కాలు చాపుకొని కూర్చున్న వాడిని ఆ భగవంతుడు ఎప్పుడు సెలవిస్తాడని ఎదురు చూస్తున్న వాడిని నేను నీకు ఏం సహాయపడగలమ్మా? మీరే చెయ్యాలి ఆ సహాయం. జీవితంలో పోరాడి పోరాడి ఓడిపోయిన వాడిని నేను నీకు ఏం సహాయం చేయగలను? అయినా నేను చేయగలిగే సహాయం ఒకటేనమ్మా. నీకేమైనా డబ్బు కావాలమ్మా? నాకు కావాల్సింది డబ్బు సహాయం కాదు, ఒకే ఒక మాట సహాయం కావాలి. మాట మాట మాట. ఒకప్పుడు నా మాట మీద ఈ ఊరు కట్టుబడి ఉండేదా, కానీ ఇప్పుడు నా మాట ఎవరింటారు? విన్నా చెప్పేంత ఓపిక నాలో లేదమ్మా. అయినా ఈ రోజుల్లో మాట కంటే డబ్బుకే విలువ ఎక్కువిస్తున్నారు. చూడండి, ఈ ఒక్క సహాయం నా గురించి దయచేసి చేయండి తాతయ్య, ప్లీజ్. సరే, ఇంతకీ ఎవరు నీవు? నేనేం సహాయం చెయ్యాలి? నేను పక్కూరు ఆదర్శ లైఫ్ సంతోష్ దగ్గర పెరిగాను. నాకు సంతోష్ బాబు అంటే చాలా ఇష్టం. కానీ బాబు ఇప్పుడు నాకు ఎన్ఆర్ఐ సంబంధం చూస్తున్నాడు. ఆ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను బాబుని తప్ప మరెవరిని ఊహించుకోలేను. ఓహో, సంతోషు నీ బావ తల్లి. సంతోషు చాలా మంచివాడమ్మ. నిన్నేదో అనాథాశ్రమం తీసుకొచ్చి పెంచుకున్నాడని విన్నాను. అది నీవేనా తల్లి? అవును తాతయ్య, నేనే. పదే పదే తాతి అనకమ్మ. నాకు ఎవరూ లేరమ్మా. నన్ను అనకండి, నేను మీకున్నాను తాతయ్య.
నా కొడుకుతోటి నాన్నవారు దూరమైపోయారమ్మా, దూరమైపోయారు. అలా అనకండి. మీ అబ్బాయికి పిల్లలు పుట్టుంటే నా అంత మనవరాలు మనవడు ఉండేవారుగా. అవునమ్మా, మీ మనవరాలు అనుకోండి. అవునమ్మా, నా కొడుకే బ్రతుకుంటే నీలా పెళ్ళిడికి వచ్చిన మనవరాలు ఉండేదమ్మా. కానీ ఆ భగవంతుడు నాకు ఆ అదృష్టాన్ని ఇవ్వలేదమ్మా, ఇవ్వలేదు. తాతయ్య నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి. నా బాధ ఎవరికి చెప్పుకోలేని నిర్భాగ్యనమ్మా. నీవు పదే పదే తాతయ్య అని పిలుస్తుంటే నా మనసుకు ఏదో తెలియని అనుభూతి కలుగుతుందమ్మా. మీరు అలా అనకండి. ఇక్కడి నుంచి నేను మీకున్నాను తాతయ్య. సరే, నేను వెళ్ళొస్తాను తాతయ్య. చూడు తల్లి, నీ కోసం ఒక్కసారి సంతోష్తో మాట్లాడి చూస్తాను. నీవు నిశ్చంతగా వెళ్ళిరా తల్లి. సరే తాతయ్య, వస్తాను. అయ్యగారు రోజు దీనితో ఆలోచించుకుని మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకుని జరగాల్సిందల్లా జరిగిపోయింది. లేకపోతే మీ చేతుల మీద ఒక కార్యం జరగాల్సింది అయ్యగారు. నా చేతుల మీదుగా కార్యమా? అవునయ్యగారు, ఇప్పుడు మీతో మాట్లాడి వెళ్ళిందే ఆమె మీ మనవరాలు. ఏమిట్రా నీవనుకుంది? నా వంశం ఇంకా బ్రతికే ఉందా? ఇప్పుడు నాతో మాట్లాడలేనా అంటే నా మనవరాలా? ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పరా. మురళీబాబు చనిపోయిన రోజున మీరు కారు దగ్గరికి తీసుకురమ్మని మీరు వెళ్ళిపోయారు. ఆ తరువాత మీ కోడలు మీ మనవరాల్ని తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టి మీ మనవరాల్ని మీ కోడలు విషం తాగి చచ్చిపోయింది. మన ఊరు ప్రజలందరూ మురళీబాబు మీద ప్రేమతో మీ కోడల మీద ఆవేశంతో ఉన్నారు. ఆ ముక్కు పచ్చలారని చంటి బాబుని ఏం చేస్తారోనని భయపడి నేను ఎవరికి తెలియకుండా ఒక చోట ఆ పాపని దాచాను. కానీ కాలం ఒకేలా ఉండదు కాబట్టి నా స్నేహితులు అనుకోకుండా మరణించారు. ఆ తరువాత ఆ పాపని నా దగ్గర తీసుకువచ్చి పెంచి పెద్దదాన్ని చేశాను. వారి చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు ఆ సంతోష్ అనిత చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నారు. వాళ్ళిద్దరికి మీ చేతుల మీద ఒక కార్యం జరిపించి వాళ్ళకి శుభకార్యంగా ఒక పెళ్లి జరిపించలేదు. ఏయ్, ఆవేశంలో కూడా నీవు ఆలోచించి ఒక మంచి నిర్ణయమే తీసుకున్నావు. నిజంగా ఆ రోజు నాకున్న ఆవేశానికి నేను అంగీకరించి ఉండకపోవచ్చు. కానీ ఈరోజు నీకు నేను ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అయ్యగారు, మీలాంటి పెద్దవాళ్ళంతా మాటలు అనకూడదు. నా సహాయం నేను చేశాను. ఏయ్, నేను చెబితే సంతోషు నా మాట వింటాడంటావా? తప్పకుండా అయ్యగారు. సంతోషు నా మాట వింటాడంటే నా మనవరాలు పెళ్లి నా చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిపిస్తాను. అదే తప్పకుండా జరగాలి. పద వెళ్ళి ఈరోజు నా అనిత ఇంటికి వచ్చాను. ఎలా అయినా సరే మాయ మాటలు చెప్పైనా సరే దాన్ని నా సొంతం చేసుకోవాలి. అనిత, అనిత, రవి, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? అనిత, నీ మెసేజ్ నేను చదివాను. మీ బావతో ఫోన్లో నేను మాట్లాడాను. మీ బావ మన పెళ్ళికి ఒప్పుకున్నాడు కదా. కానీ నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఏ ఎందుకని? మీ బావే స్వయంగా
మన పెళ్లి ఒప్పుకున్నాడు కదా, ఇక నీకేంటి ప్రాబ్లం? నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా. మా బావ ఎంత మంచివాడో నీకు తెలియదు. ఎందుకంటే మా బావ తన ప్రేమ కోసం నా గురించి త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. అలాంటి మంచి వ్యక్తిని నేను ఎలా దూరం చేసుకోగలను చెప్పు. మా బావకి నేనంటే చాలా ఇష్టం. అంటే నీ ఉద్దేశం? అదే చెప్తున్నాను రవి. ప్రేమ అంటే ఒకరి నుంచి దగ్గర తీసుకొని మరొకరికి ఇచ్చేది కాదు. నిజమైన ప్రేమ అంటే మా బావదే. అందుకే నా మనసు తెలుసుకొని తన ప్రేమను త్యాగం చేయాలనుకున్నాడు. అలాంటి మా బావని నేను ఎలా దూరం చేసుకోగలను చెప్పు. అనిత, చూడు రవి, చూడు, నేనంటే మా బావకి నేను ప్రాణం. ఇప్పుడు నాకు మా బావ అంటే ప్రాణం. అయినా మా ఇద్దరు ప్రేమ విషయం తెలుసుండి కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే నన్ను నేను దక్కేది నా శరీరం మాత్రమే కానీ నా మనసు మాత్రం నీకు సొంతం అవదు. పిచ్చి అనిత, నీ శరీరంతో నాకేంటి పని? నీ అందమైన మనసుతోనే నాకు పని. నువ్వు అందరినీ ప్రేమించావంటే అది ప్రేమ అంటే కోరిక అంటారు. ఆ కోరికే తీరిపోతే నువ్వు ఆ దాని అయిపోతావుగా. నువ్వు ఇంత దుర్మార్గుడు అని తెలియక నిన్ను ప్రేమించాను. ఇది ద్రోహం కాదనిత, మన్మథ ద్రోహం. చూడు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు చాలా చేసేది నమ్మక ద్రోహం. అనిత, ఈ మనిషిని మృగంగా మార్చింది నువ్వేనే. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడు వారికి ఫోన్లో ఆ ఈయని 100 మెసేజ్లు పెట్టి ఇప్పుడు అధికారం ఎవరిచ్చారంటున్నావా? చూడు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు పుణ్యం ఉంటుంది. అలాగే వెళతానే, అలాగే వెళతా. ఒకే ఒక్కసారి నా కోరిక తీరిస్తే నువ్వు కలకండ నీ బావతో కలకాలం కలిసి ఉండవచ్చు. ఈ తప్పుతో నీ కోరిక నా కోరిక రెండూ తీరిపోతాయి. ఆలోచించుకో. ఛీ, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నా ఎందుకు నన్ను ఇలా వేధిస్తావు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా బావకు రాకముందే. నీలా పెట్టి చేసే ఆడదంటే నాకు మరీ ఇష్టమే. మర్యాదగా ఒకే ఒక్కసారి కాదనుకో. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగే వెళతానే, అలాగే వెళతాను. ఈసారి నిన్ను అనుభవించి అప్పుడు నా దారి నేను చూసుకుంటాను. రా, come on. ఏరా రాస్కల్, నా అంతమే చేయేస్తావు. ఎంత ధైర్యం నీకు? నీకు ఆరోగ్యం చెప్పాను. బాగా చదువుకుంటే పిలిచి పిల్లలు ఇస్తారు, నీ కెరీర్ బాగుంటుంది. కానీ నువ్వు చెప్పిన మాట వెళ్ళండి. ఒక దుర్మార్గుడి కారణంగా చిన్న అల్లరి జరిగిందండి. బాబు, ఇలాంటి అల్లర్లు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే నీవు అనితిని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలి. ఏమన్నా అనిత మన తాతయ్య మనవరాలు. బాబాయ్, ఇద్దరికి కలిసి పెళ్లి నిశ్చయించాం. అదయ్య, అమ్మా, అదయ్య. మీ పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తారు.
స్టేషన్ రావాలి. ఎంపీపీ గారు స్టేషన్ రావాలండి. మాట్లాడాలి. ఇది మా అందమైన జీవితం నాటకం. మాకు ఎంత సక్సెస్ చేసిన మా గురువు గారు, గౌరవనీయులు, పెద్దలు మాకు ఈ అవకాశం కల్పించిన మాస్వర పప్పలనాయుడు గారు, సాంఘిక నాటకానికి మంచి మనసున్న నాయకులు, మా ప్రీతమ నాయకులు శ్రీ మన యొక్క మాజీ ఎంపీపీ గారు శ్రీ మాసూరు అప్పలనాయుడు గారు ఆధ్వర్యంలో మన సర్పంచ్ గారు శివలంక లక్ష్మి గారు, అదేవిధంగా మన యొక్క ఉప సర్పంచ్ గారు శ్రేణి గారు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరి యొక్క ఆశీస్సులతో ఇంత చక్కటి కార్యక్రమానికి మా బట్టవనపల్లి గ్రామం యశోద నాట్య మండల వారికి అవకాశం కల్పించినటువంటి ఈ గ్రామానికి పెద్దలందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి ఈ నాటకానికి మా మేనల్లుడు కారుకొండ నరేష్ చాలా చక్కగా దర్శకత్వం వహించినటువంటి మా నరేష్కు, అదేవిధంగా మా గ్రూప్ సభ్యులందరూ కూడా పేరు పేరున అందరూ కూడా చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఇంత చక్కటి నాటకానికి మా యొక్క కుర్రాళ్ళందరూ కూడా చాలా కష్టపడి చాలా చక్కగా చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా యొక్క ఈ యొక్క నాటకాన్ని ఉద్దేశించి మా కుర్రాళ్ళను ఉద్దేశించి మా ప్రియమైన నాయకులు మా ఎంపీపీ గారి మాటలను కోరుచున్నాం. అందరికీ నమస్కారం. 33 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళారు వీళ్ళు, అవునా? ఇంకా ఆయన అలాగే ఉన్నారు, మేము ఇలాగే ఉన్నాం. 93, 94, 95 నాటకాలు మేమే వేసాము. ఇప్పుడు మరి తర్వాత కాలక్రమేణ మార్పులు వచ్చాయి. ఈ నాటకంలో సమాజానికి అవసరమయ్యే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఒక సందేశాత్మకమైన ఒక మెసేజ్ ఇచ్చారు. ఆ సందేశం మనందరికి ఉపయోగపడుతుంది. ఇలాంటి వినాలా. మా అందరూ పక్కనున్న ఆడవాళ్ళు అంటున్నారు, ఎన్ని రోజులైంది మనం నాటకాలు చూసని. అంటే డ్యాన్సులకి రకరకాల ఏదో వేగ్ డ్యాన్సులు అన్నింటికి అలవాటు పడిపోయారు యూత్. సో చాలామంది నాటకాలు వేసిన పిల్లలందరూ వచ్చారు. ఈ నాటకం ఈ స్టేజ్ మీద వేయటానికి నరేష్ మొన్న డైరెక్ట్ చేశాడని తెలియగానే నరేష్ని అడిగాను. నరేష్ ఏ విధంగా ఒప్పుకున్నాడు. ఈ స్టేజ్ మీద వస్తే ప్రాంప్టింగ్ లేకుండా నాకు నాటకం వేయాలని చెప్పాను. వాళ్ళు ఆ విధంగా నేను మొత్తం నాటకం చూశాను. ఇక్కడ కూర్చొని 4 hours జర్నీలో అలాగా చూస్తూనే ఉన్నాను. ప్రతి పాయింట్ పిన్ టు పిన్, ఎక్కడ ప్రాంప్టింగ్ లేకుండా, ఎక్కడ టైం ఇబ్బంది లేకుండా టైమింగ్ కరెక్ట్గా చేస్తూ మరి ఈ నాటకాన్ని బాగా చేశారు. మరి ఎంత చక్కగా అక్కడ నుండి మన రావాల్సి వారు బట్టవనపల్లి నుండి వచ్చి వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని, ఇందులో ఉద్యోగస్తులు ఉన్నారు, తెల్లవారితే డ్యూటీకి వెళ్ళిపోవాలా, దూరంగా డ్యూటీ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి ఈ నాటకం వేశారు. వాళ్ళందరూ కూడా మరి సమాజంలో ఇప్పుడు మళ్ళీ నాటకాలు రావాలి. ఎందుకంటే ఈ డ్యాన్సులకి రకరకాలుగా అలవాటు పడిపోయారు. సో నేను నాటకాల పోటీలు కూడా పెట్టాలనుకున్నాను. స్టేట్ గవర్నమెంట్ లాస్ట్ 2019లో పెట్టారు. స్టేట్ గవర్నమెంట్ని ఒప్పించి ఇక్కడ నాటికలు పెట్టించాను. నాటికలు కాదు, నాటకాలు జరగాలనే ఉద్దేశం నాకు ఉంది. ఖచ్చితంగా అది ఎప్పుడైతే భగవంతుడు నెరవేరుస్తారని చూస్తారు. ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల సమాజాలు 5-6 నాటకాలు తీసుకుని ఏదో ఒక టైంలో పెడతాను. నేను 5-6 నాటకాలు తీసుకుని గణేష్ని, ప్రసాద్ని కూడా చాలాసార్లు అడిగాను నేను, మీరు ఎక్కడైనా నాటకాలు ఉన్నాయో చూడండి, మనం పెడతామని. దొరకట్లేదండి. 2 సంవత్సరాలు ట్రై చేస్తున్నాను ప్రసాద్ తోటి. అది సరిగ్గా ఏసీ వాళ్ళు రావట్లేదండి, ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు వాళ్ళు, మీకు చెప్పి మళ్ళీ మాకు చెడ్డ పేరు వస్తుందని అన్నాను. అయితే వద్దులే, ఆ ప్రయత్నం మార్చేయని చెప్పాను. దీంతో పాటు ప్రసాద్ ఉంటారు మేము నాటకాలు వేసేటప్పుడు. ఆయన ఇప్పటికీ కూడా చాలా చక్కగా, నేను పూర్వం మనకి పద్య నాటకాలు ఉండేటప్పుడు కృష్ణమూర్తి అని ఒక ఆయన చూశాను, దోసూరు ఇక్కడే. అయిన తర్వాత ఈ నాటకాలకి ఈయనే కనబడుతున్నాడు. సో భగవంతుడు కూడా ఆయనకి ఆయుష్ ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి పిల్లలు చాలామంది ట్రైనప్ చేయటం, ఖాళీ ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి వాయిస్తాడు, ఏదో పాట నచ్చిన పాట చేస్తుంటాడు. ఏదైనప్పటికీ వీళ్ళందరూ కూడా నా మాట విని, ఎందుకంటే పిల్లలు నేర్చుకోవాలి. ఇది ఎందుకు పెట్టానంటే ఈ చుట్టుపక్కల నాటకాలు వేసి చాలామంది ఆపేశారు.
నేను అందుకే ఇది పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ స్టార్ట్ చేస్తారనే ఉద్దేశం నాకు ఉంది. మనం దగ్గరలో కూడా నాటకాల పోటీలు కూడా పెడతాం. దగ్గరలో ఎంతో టైం కాదు, ఈ ఇయర్లోనే మనం పెడతాం. సో ఏదేమైనప్పటికీ అంత చక్కగా వీళ్ళ స్ఫూర్తి మీకు పనిచేయాలని కోరుకోండి. ఎందుకంటే మనం నాటకాలు ఎవరైనా అని కాదు, ఎవరో దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఇందాక పండగకి వెళ్ళారు, ముత్యాలమ్మ పండగ, అక్కడ అడుగుతున్నారు వాళ్ళు మళ్ళీ పాత రోజులు తెచ్చారా మీరని. ఎందుకంటే నాటకాలు మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు మళ్ళీని. మనం ఏదంటే రామచంద్రం పండగ చేస్తాం, ఈ ఊళ్ళో 10 ప్రోగ్రాలు ఉంటాయి, అదొక రకమైంది. కానీ కుర్రోళ్ళందరూ ఈ కళలన్నీ మర్చిపోతున్నారు. కళాకారులు ఏ ప్రాంతం అయితే గౌరవిస్తుందో ఆ ప్రాంతం ఖచ్చితంగా మంచి జరుగుతుంది. కళాకారులు గౌరవించడం అలవాటు ఉండాలి. ఆ అలవాటు మనకి మొదటి నుండి కూడా మన పెద్దల దగ్గర నుండి కానీ ఇప్పటి వరకు కానీ ఉంది. ఒకప్పుడు నాకు తెలియని రోజుల్లో వైజాగ్ వెళ్ళి వేసేవారు ఈ ఊరు వాళ్ళ నాటకం. వైజాగ్ 1 టౌన్లో వేసారు నాటకాలు ఈ ఊరు వాళ్ళే. కానీ కాలక్రమేణా అలా తగ్గిపోయి రకరకాల అలవాట్లకి చదవడం ఎవరు చదువుతారు, ఎవరు టైం పెడతారు, ఏం చేస్తున్నారు, ఎవరు చేస్తారని చేయటం మానేస్తే మళ్ళా మన కలపాకు కానీ పర్వాలు కానీ మరి మీరు కానీ మొదలుపెట్టారు. మంచి రోజులు వస్తాయి, మరేం పర్వాలేదు. ఎందుకంటే చాలామంది మీరు కూర్చుంటే అలా కూర్చొని ఉన్నారు ఇప్పటి వరకు కూడా. దాని నాటకం వల్ల అదే డ్యాన్స్ గ్రూప్ డ్యాన్స్ అయితే ఉండరు. వాళ్ళు ఒక టైం చూస్తారు, గంటన్నర చూసి వెళ్ళిపోతారు ఎవరమట్టుకాళ్ళు. అది సందేశాత్మకంగా ఒక మంచి మెసేజ్ వస్తుందని జనాలు అందరూ కూడా ఇప్పటివరకు కూర్చొని ముందు ముఖ్యంగా మీకు కానీ ఈ ఆర్కెస్ట్రా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ వీళ్ళ చేతిలో చాలా ఉంటుంది. సౌండ్ సిస్టమ్ వాళ్ళకి కానీ ముఖ్యంగా మా పోలీసు వారు కూడా చాలా సహకరించారు. టైం కూడా ఇవ్వాలి సార్, ఇది డ్యాన్స్ గ్రూప్ డ్యాన్స్ కాదు స్క్రిప్ట్ ఇది అని చెప్తే వాళ్ళు కూడా పోలీసు వారు కూడా సహకరించారు. ముఖ్యంగా మరి మా డైరెక్టర్ గారికి సన్మానం చేయాలని ఒక చిన్న ఉత్సాహం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. చాలా ధన్యవాదాలు సార్. ఆ రోజు రామచంద్రం తల్లి పండగకు వచ్చినప్పుడు ఇక్కడ మీరు అడిగారు, నరేష్ మీరు నాటకం చేశారట, బాగా వచ్చిందంట, మీరు చేయండి అని. ఆ రోజు నేను ఓకే చెప్పాను. కానీ మీకు ఓకే చెప్పిన వెళ్ళిన దగ్గర నుంచి కూడా నా హార్ట్ బీట్ 100లో కొట్టుకునేదండి. మనం అక్కడికి వెళ్ళి వేస్తున్నాం, చాలా జాగ్రత్తగా వేయాలి, సార్ ముందు ప్రాంటింగ్ కానీ ఏమీ ఉండకుండా వేయాలని చెప్పారు. సో ఉన్న టైం ఏమో 20 డేస్ మాత్రమే ఉంది అప్పటికి. అది మనసులో పెట్టుకొని సార్ గౌరవం ఎక్కడ కూడా తగ్గించకూడదు, మనం వెళ్ళి చేసామంటే బాగుండాలనే ఉద్దేశంతో మా కళాకారులందరూ కూడా సహకరించి చాలా స్పోర్టివ్గా తీసుకుని సార్. ముఖ్యంగా నైట్ టైం కూడా రిహార్సల్స్ చేసి రాత్రి వచ్చారు, రాత్రి 2 గంటల దాకా రిహార్సల్స్ చేసి మళ్ళీ పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ రిహార్సల్స్ చేశారు. అందుకు మా కళాకారులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే పద్మప్రియ గారు సామర్లకోట నుంచి వచ్చారు, ఈమె చాలా బాగా చేశారు. సీనియర్ యాక్టరు, చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ అండి. అలాగే ఈమె రమ్యశ్రీ గారు, ఈమె కాకినాడ నుంచి వచ్చారు. ఫస్ట్ మేము ఈమెతో చేశాము, కూడా చాలా బాగా చేసి మాకు సహకరించారు. అలాగే మా పెద్దలు అందరికీ ధన్యవాదాలు. అలాగే మా హీరోలు కానీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఆర్కెస్ట్రా గారు థ్యాంక్స్ అండి, చాలా బాగా చేశారు. అలాగే మీకు అందరికీ సౌండ్ సిస్టమ్ అలాగే ఎస్ఆర్ మీడియా వారికి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.